వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక యూట్యూబర్ ఆత్మహత్య కోమలి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమె డైరీని అండ్ దాంతోపాటు ఎవరిపైన అలిగేషన్స్ వస్తున్నాయో అఖిల్ రెడ్డి, ఎందుకంటే అఖిల్ రెడ్డి ఆఖరిగా కోమలిని కలిసిన వ్యక్తి. సో ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారు, కోమలి డైరీలో అఖిల్ రెడ్డి కోసం ఏం రాసుకుంది, ఎందుకు ఒక రోజు ముందు అఖిల్ రెడ్డిని కలవాల్సి వచ్చింది, అఖిల్ రెడ్డి కలిసిన నెక్స్ట్ డేనే ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రాథమికంగా పోలీసులు ఏం తేల్చారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా కోమలి బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది హైదరాబాద్లో ఉంటూ. తన ప్రాపర్ వచ్చేసి వైజాగ్. అయితే ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్లో బీఎస్సీ చేస్తూనే యూట్యూబ్ స్టార్ట్ చేసింది అండ్ యూట్యూబర్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుతుంది. సైమల్టేనియస్గా చదువు కూడా కొనసాగిస్తుంది. సో హైదరాబాద్ మణికొండలోని చిత్రపురిలో L25 LIG L25 404 ఫ్లాట్లో తను ఉంటుంది. అండ్ తన స్నేహితులతో ఇరుగు పొరుగు వాళ్ళతో అసలుకి ఎవరితో ఏ వివాదం లేకుండా ఉండేది కోమలి. అయితే ఇంతకీ కోమలికి అఖిల్ రెడ్డికి హైదరాబాద్లో పరిచయమా? ఎందుకంటే ఒక టెక్కీగా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అండ్ యూట్యూబర్గా కూడా అఖిల్ రెడ్డి వర్క్ చేస్తున్న పరిస్థితి. కానీ వీళ్ళ పరిచయం హైదరాబాద్లో కాదు, వీళ్ళ పరిచయం జరిగింది వైజాగ్లో. సో వైజాగ్లో ఉన్నప్పుడు కోమలి, సో సొంతూరు కోమలిది వైజాగే అండ్ ఇక్కడ అఖిల్ రెడ్డి సొంతూరు కూడా వైజాగే. అయితే అఖిల్ రెడ్డి మదరు ఒక బ్యూటీషియన్. సో ఆమె బ్యూటీషియన్ కాబట్టి కోమలి ఆమె దగ్గరికి వచ్చి బ్యూటీ పార్లర్కి రెగ్యులర్గా వచ్చేది. సో ఆ క్రమంలో అఖిల్ రెడ్డికి అండ్ కోమలికి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2023 నుంచి కూడా ఇద్దరు ప్రేమలో ఉన్న పరిస్థితి. ఆ తర్వాత ఇద్దరి మధ్యన మనస్పర్ధం రావడం, సంవత్సరం క్రితం బ్రేకప్ చెప్పుకోవడం. సో ఆల్రెడీ లవ్లో ఉన్న తర్వాత వీళ్ళు బ్రేకప్ చెప్పారు. సో బ్రేకప్ జరిగి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతున్న సందర్భంలో కువైట్లో ఉంటున్న తన మదర్కి జరిగిన విషయం అంతా కూడా కోమలి పంచుకోవడం జరిగింది. సో తను వైజాగ్ వచ్చిన సందర్భంలో కోమలిని కలిసింది, తర్వాత తనను ఓదార్చింది అండ్ ఆఖరిగా నేను కూడా ఒకసారి అఖిల్ రెడ్డితో మాట్లాడతా అని చెప్పింది. సో అఖిల్ రెడ్డితో కన్వే చేసింది, మీ ఇద్దరు పెళ్ళికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకు ఒప్పుకోవట్లేదని. సో దానికి సర్టన్ రీజన్స్ చెప్పిండు అఖిల్ రెడ్డితో. మళ్ళీ తర్వాత కోమలిని సంజాయించే ప్రయత్నం చేసింది. సో కోమలి కోలుకొని నార్మల్ లైఫ్కి వచ్చేసింది అనుకున్న సందర్భంలోనే 6 నెలల క్రితం కోమలి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, అఖిల్ని మర్చిపోలేక. సో అక్కడ పేరెంట్స్ అందరు కూడా షాక్ అయిన పరిస్థితి. అరే వీళ్ళిద్దరు బ్రేకప్ అయినారు, ఇద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు అని అనుకున్నారు, కానీ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అని. తర్వాత మళ్ళీ కోమలిని వైజాగ్ పిలిపించడం, కోమలి వాళ్ళ తండ్రి వైజాగ్లో ఉండడం, తర్వాత వాళ్ళ మదర్ కువైట్లో ఉండడం. సో ఇద్దరు పేరెంట్స్తో కోమలి మాట్లాడడం, ఇద్దరు పేరెంట్స్ని కోమల్ని కూర్చోబెట్టి మాట్లాడారు. తర్వాత అఖిల్తో కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరికి ఎటువంటి సంబంధాలు లేవు, మేమిద్దరం అసలు టచ్లో కూడా ఉండమని అఖిల్ ఇచ్చిన మాటని నమ్మి తల్లి మళ్ళీ కువైట్కి వెళ్ళిపోయింది. తండ్రి మళ్ళీ యథావిధిగా ఆయన డ్యూటీస్లో బిజీ ఉన్నారు. సో అంతలోనే మళ్ళీ కోమలి అండ్ అఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే తను హ్యాంగ్ చేసుకొని చనిపోయిన ఒక్కరోజు ముందు అఖిల్ ఆమె ఇంటికి వచ్చి వెళ్ళిండు. సో అందుకని అందరి దృష్టి అఖిల్ తన పైన ఏదో ఆగాయిత్యం చేసిండు, లేదంటే ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసిండు, పెళ్లి చేసుకోలే అని తెగేసి చెప్పిండు. ఇట్లాంటివన్నీ కూడా అఖిల్ పైన వార్తలు వస్తున్నాయి. కానీ నిజం అది కాదు అని తేల్చి చెప్తున్నారు రాయదుర్గం పోలీసులు. సో అఖిల్ని పిలిచి విచారించిండ్రు నిన్న. సో నిన్న అఖిల్ విచారణ కూడా హాజరైనరు. తదుపరి విచారణ ఉన్నప్పుడు కూడా మళ్ళీ రావాలి అని పోలీసులు చెప్పినప్పుడు కూడా దానికి ఒప్పుకొని అక్కడి నుంచి అఖిల్ వెళ్ళిపోయిండు. ఇంతకీ అఖిల్ ఏం చెప్పిండు అండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కోమలి డైరీలో తను ఏం రాసుకుంది అనేదే ఇక్కడ ట్విస్ట్ పాయింట్. సో కోమలి అఖిల్ని ఇష్టపడ్డం అండ్ అఖిల్ కోమలిని ఇష్టపడ్డం, ఆ తర్వాత పరిస్థితుల వల్ల ఇద్దరు బ్రేకప్ అవ్వడం, కేవలం ఫ్రెండ్స్గా మాత్రమే ఉందాము అని అఖిల్ చెప్పడం, దానికి కోమలి ఓకే చెప్పుకోవడం, తర్వాత ఇదంతా కూడా తన డైరీలో రాసుకుంది. అయితే ఇంకొక కోడ్ చేస్తూ కూడా కోమలి రాసింది ఏంటంటే, హీ ఈజ్ నాట్ మైన్ బట్ హీ విల్ కమ్ బ్యాక్ టు మీ అని రాసుకుంది. సో ఈ వ్యక్తి నా మనిషి కాదు, కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో ఈ వ్యక్తి మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, మేము కలిసి జీవిస్తాం అని కోమలి డైరీలో రాసి పెట్టుకుంది. సో ఈ వర్డ్స్ కన్న తల్లిదండ్రులని కలిసివేసే పరిస్థితి. అంటే ఒక బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా, బ్రేకప్ అయిపోయింది, ఇద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు అనుకున్న సందర్భంలో కూడా ఇంకా కోమలి మనసులో అఖిల్ ఉన్నాడు. సో ఒక 3 సంవత్సరాల ప్రేమలో సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన మెమరీస్ కావచ్చు, లేదంటే ఎన్నో ఉండొచ్చు. సో అవన్నీ ఏవి కూడా కోమలి నుంచి దూరం కాలేకపోయాయి. కానీ అఖిల్ దాన్ని ఈజీగా మర్చిపోయాడు. ఇదే అఖిల్ చేసిన తప్పు అని ప్రతి ఒక్కరు కూడా అఖిల్ని తిట్టి విమర్శించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో నిజంగానే ఇద్దరి మధ్యలో ఏమీ లేదు అని అఖిల్ వచ్చి చెప్పడం అండ్ కోమలి డైరీలో రాయడం, రెండు కూడా అఖిల్ వర్షన్ ఏదైతే ఉందో కోమలి రాసిన డైరీలో కూడా అదే ఉంది.
సో పోలీసులు కూడా నిజంగా కోమలి చనిపోవడానికి అఖిలే కారణమా లేదంటే ఇంకేదైనా కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇవాళ. ఎందుకంటే అఖిల్ చాలా క్లారిటీగా చెప్తుంది, మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది కానీ బ్రేకప్ అయింది, సంవత్సరం నుంచి మా ఇద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు. కానీ అక్కడ అఖిల్ చెప్పే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, కానీ సెకండ్ హాఫ్ ఏదైతే మా ఇద్దరి మధ్యలో సంబంధం లేదు, ఎటువంటి కాంటాక్ట్స్ కమ్యూనికేషన్లో మేము లేము, ఆమె ఇచ్చిన ఇన్విటేషన్ కోసం ఆమె నన్ను ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి కాబట్టి నేను వెళ్ళాను అని ఏదైతే అఖిల్ సెకండ్ హాఫ్ చెప్తున్నాడో అక్కడే అందరికీ డౌట్. సో నిజంగా ఇష్టం లేదు, బ్రేకప్ అయింది, ఇద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు ఒక రాత్రంతా కూడా కోమలితో అఖిల్ గడిపాడు అంటూ నైబర్స్ ఇచ్చిన స్టేట్మెంట్. అవును, అది నిజమే అని పోలీసులు రికార్డ్ చేసిన ఆధారాలు ఇవన్నీ కూడా మరి అఖిల్ ఎటువంటి సంబంధం లేనప్పుడు ఎందుకు కోమలితో రాత్రంతా గడపాల్సి వచ్చింది, ఎందుకు అక్కడే ఉండి తెల్లవారుజామున అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అండ్ వెళ్ళిపోతున్న సమయంలో కూడా కోమలి హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పడం అండ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసి అక్కడి నుంచి అఖిల్ వెళ్ళిపోతున్న విజువల్స్ అన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సో అక్కడ వాళ్ళ మధ్య గొడవ ఏం జరగలేదు. అక్కడ నుంచి అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది పోలీసులు ఇవాళ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు నిజంగా అఖిల్ ప్రమేయం గనక ఉంటే అఖిల్ ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఇదే కోమలికి సంబంధించిన తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అండ్ కోమలి ఆత్మహత్య చేసుకుందనే కంప్లైంట్లో కూడా అఖిలే కారణం అంటూ తన తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. కానీ అఖిల్ పేరెంట్స్ మాత్రం కోమలికి అఖిల్కి ఎటువంటి సంబంధం లేదు, గతంలో ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు బ్రేకప్ అయ్యారు అని చెప్తున్నారు. సో ఎక్కడికక్కడ అఖిల్కి సంబంధం లేదు అని పోర్ట్రేట్ చేసే పరిస్థితుల్లో అఖిల్ ఒకే ఒక ఎవిడెన్స్ ఏంటంటే కోమలి ఫ్లాట్కి వెళ్ళడం, ఆ రోజంతా ఉండడం, తెల్లారి ఉదయాన్నే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. సో ఈ విజువల్స్ మాత్రమే అఖిల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనే పాయింట్ దగ్గర ఆగిపోయింది. సో అది అఖిల్ నోరు విప్పి చెప్తే తప్ప తెలియదు. సో ఇన్వెస్టిగేషన్లో మొదటి హాఫ్ అంతా జరిగింది చెప్తున్నాడు కానీ ఆ తర్వాత హాఫ్ మాత్రం స్కిప్ చేసే పరిస్థితులు అండ్ స్కిప్ చేస్తున్నాడు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో త్వరలోనే ఈ కేసు ఛేదించాలి అని తల్లిదండ్రులు డిమాండ్ కూడా చేస్తున్నారు. సో కోమలి తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులను కలిచివేస్తుంది. ఎక్కడో పిల్ల బాగుండాలి, తన జీవితం బాగుండాలని కువైట్లో కష్టపడుతున్న తల్లి కావచ్చు, వైజాగ్లో ఉద్యోగం చేసుకున్న తండ్రి కావచ్చు, కన్నీలో ఆగట్లేవు కోమలి గురించి తెలిసిన తర్వాత.